ఇప్పుడే మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్కు శ్రీకారం చుట్టడం జరిగింది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో. ఈ ఓట్ చోరీ కార్యక్రమం అనేది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ఈరోజు కాలరాసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది బీజేపీ పార్టీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ ఈ తప్పిదాలకు పాల్పడతా ఉందని చెప్పేసి మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక నెల రోజుల క్రితం విత్ ప్రూఫ్స్ అంటే విత్ ఎవిడెన్సు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ విషయాన్ని ఇక్కడ కూడా మేము కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా చేయడం జరిగింది. ఈరోజు ఆ ఎవిడెన్సెస్ మీకు అందరికీ కూడా తెలుసు. బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మహదేవ్పుర. ఆ మహదేవ్పుర ఓన్లీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 1,02,000 ఓట్లు చోరీ కాబడినాయి. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇట్లాంటి తప్పిదాలు జరిగినాయో ఒకసారి ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు బీజేపీ మూడవసారి అధికారంలోకి రావడానికి ఆనాడు ఈ విధంగా ఎన్నికల కమిషన్ను వాళ్ళ చేతుల్లో ఉంచుకొని ఈ తప్పిదాలకు పాల్పడ్డదన్నది వాస్తవం అన్న విషయం మనందరూ కూడా గ్రహించాలి. ఈరోజు చాలా నియోజకవర్గాలలో బీజేపీ పార్టీ ఇట్లాంటి తప్పిదాలకు పాల్పడి అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల విషయంలో కూడా చాలా పెద్ద అనుమానాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. సో ఆ 5 months గ్యాప్లోనే దాదాపు 1,000,000 మంది అంటే 1,000,000 ఓట్లు అదనంగా యాడ్ అయినాయి అని చెప్పేసి విత్ ఆధారాలతో మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు చూపించిన విషయం కూడా అందరికీ తెలుసు. సో ఈ విధంగా ఆ రోజు నుంచి ఏదైతే ఈ ఓట్ చోరీ కార్యక్రమం జరిగిందో అవన్నీ ఆధారాలతో సహా మా నాయకులు ఆపోజిషన్ లీడర్ ఇన్ లోక్సభ శ్రీ రాహుల్ గాంధీ గారు సాక్ష్యాలతో సహా అన్ని విషయాలన్నీ కూడా పదే వివిధ వేదికల ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీహార్ రాష్ట్రంలో కూడా ఆ విధంగా తప్పిదాలు జరిగిన విషయాన్ని కూడా ప్రజలు తెలియజేసే ప్రయత్నం మా నాయకులు చేసిన విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు కూడా మీరందరూ కూడా మన న్యూస్ పేపర్లో చూసింటారు. బీహార్లో 3.66 lakhs ఓట్స్ డిలీట్ అయిపోయినాయి. వాటి స్థానే కొత్త ఓట్లు యాడ్ చేసినామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్కి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ ఓట్లు ఎప్పుడు డిలీట్ చేసిర్రు, ఎందుకు డిలీట్ చేసిర్రు, వాటి స్థానే కొత్త ఓట్లు కోటర్స్ను ఎప్పుడు యాడ్ చేసిర్రో ఆ వివరాలన్నీ కూడా ఒక 1 week లోపు కోర్టుకు తెలియజేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయి ఎలక్షన్ కమిషన్కు డైరెక్షన్ విషయాన్ని ఈరోజు మనం పేపర్లలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లలో ఉంది. అంటే బీహార్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. నిన్ననే షెడ్యూల్ వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. సో బీహార్లో కూడా ఈరోజు బీజేపీ పార్టీ అడ్డదారుల్లో అధికారంలోకి రావడానికి చేసిన ప్రయత్నాన్ని ఈరోజు మేము అడ్డుకున్నాం. ఆ విషయాలన్నీ కోర్టు దృష్టికి కూడా పోయినాయి. కోర్టు కూడా ఈరోజు ఎన్నికల కమిషన్కు డైరెక్షన్స్ ఇచ్చి మీరు చేసిన తప్పిదాలు ఇవన్నీ కూడా ఎట్లా జరిగినాయి, ఎందుకు జరగాల్సి వచ్చినాయి, అవన్నీ కూడా వివరాలన్నీ కోర్టుకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది. సో ఎన్నికల కమిషన్ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడంలో భాగంగా వాళ్ళు ఉల్టా రాహుల్ గాంధీ గారిని మీరు ఒక అఫిడవిట్ ఇవ్వండి, మీరు స్వార్ణ అఫిడవిట్ ఇవ్వండి, లేదంటే క్షమాపణ చెప్పండి అని చెప్పేసి ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఎన్నికల కమిషన్. సో మాకు పూర్తిగా రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఈరోజు చాలా ధైర్యంగా చేసిన వాళ్ళు బీజేపీ పార్టీ కనుసన్నలు చేసిన తప్పిదాలన్నీ కూడా ఈరోజు బయట పెట్టడం జరిగింది. సో దానికి అఫిడవిట్ ఏం అవసరం ఉంది? ఆయన చాలా ఓపెన్గా బీయింగ్ ఏ పార్లమెంట్ మెంబర్, బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం జరుగుతున్న తప్పిదాలను
ప్రజలకు తెలిసే విధంగా చేసిన దాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దాని మీద క్షమాపణ చెప్పమని చెప్తా ఉంది. క్షమాపణ ఎవరు చెప్పాలి? ఈరోజు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఉల్టా రాహుల్ గాంధీ, మా నాయకుడిని రాహుల్ గాంధీ గారిని క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కోరుతున్నది. అది పూర్తిగా తప్పిదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో ఆ విధానాన్ని మేము కూడా ఏదైతే మా నాయకులు చేస్తున్న ఏదైతే ఉందో చేపట్టిన విధానం ఏదైతే ఉందో, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుందో దాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతోన మేము ఈరోజు ఈ ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడే మా మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం కాదు, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి, మన హక్కులను మనం కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కావాలని, కాబట్టి మనకు ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును హరించే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ అడ్డుకునే అంటే అట్లాంటివి జరగకుండా మనం ఇట్లాంటి సిగ్నేచర్ క్యాంపెయినింగ్లో పాల్గొని, మీరందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా మీడియా మిత్రుల ద్వారా యావత్ మహబూబ్నగర్ జిల్లా ప్రజానికాన్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.